నమస్తే జనబేరి న్యూస్ కు స్వాగతం. టీటీడీకి బుధవారం ఉదయం విద్యుత్ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈఓ గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకట్రమణ 1,33,00,000 విలువైన విద్యుత్ బస్సును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ, తిరుమల డిఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు. ఏమి లేదు. భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాదివి విపాదూర్ధ్వబుధైఃపురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం జక్రామత్ యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుష పాత్రం మదో పూర్ణంతదాది మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకైవ యజమాన ఆయుస్తేజో దత్తాది. లక్ష్మీనారాయణాభ్యాం నమః. సర్వాపరాధక్షమార్థం చూసుకోబాకండి. గోపాల ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, మన తిరుమలలో మన ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు 420 ట్రిప్పులు తిరుమల కొండపైన నిరంతరం కూడా ఎవ్రీ 4 నిమిషాల్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనకి టీటీడీకి ఇప్పటిదాకా 12 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 యాడ్ అవుతున్నాయి. దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం 6 months బ్యాక్ రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది, బ్యాటరీ వెహికల్, పొల్యూషన్ ఫ్రీ. దీనికి 1 గంట లోపలే మొత్తం ఛార్జ్ అవుతుంది. ఇప్పటిదాకా ఉన్నదానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ వర్షన్లో 1 అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది. అది దాదాపు 260 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1 crore వర్త్ ఆఫ్ బస్ ఇది. సో దీన్ని స్విచ్ వాల్ సబ్సిడరీ ఆఫ్ అశోక్ లేలాండ్ చాలా అందరూ కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బస్సుని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. బస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది. సో దీంట్లో వాళ్ళ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మనకి నిరంతరం అబౌట్ ద బస్ పొజిషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డ్రైవర్ బిహేవియర్ కానీ, మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది ఎవ్రీడే అని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నవించడం జరుగుతుంది. కొండపైన దాదాపు 430 ట్రిప్పులు
నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. 21 బస్ స్టాప్లు ఉన్నాయి. ఈ 21 బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళటానికి కూడా వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది. కొండపైన ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా కానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది. రకరకాలుగా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది. మనకు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండే ఏమన్నా అసెస్మెంట్ ఎప్పటికప్పుడే ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకో బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఏంటంటే ఈ బస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఫైర్ డిటరెన్స్ కూడా ఉంది. అలానే ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా అడ్వాన్స్ సిస్టాన్ని దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మరింత స్ట్రెంథెన్ చేసి కొండపైన భక్తుల యొక్క ప్రాబ్లం ఎప్పటికప్పుడే అడ్రస్ చేస్తూ అలానే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యం. ఆ క్రమంలోనే మనంతగా ముందుకెళ్ళి ఇటువంటి వాటిని మరింతగా మనం ప్యాటర్నైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.